ఇరాన్ ఇజ్రాయెల్ యుద్ధం కీలక ఘట్టానికి చేరువవుతోందా అంటే అవుననే సమాధానం వినిపిస్తోంది. మరి ముఖ్యంగా ఇరాన్లోని కీలక ప్రాంతాలను ఇజ్రాయెల్ దాడులు చేస్తోంది. మరి ముఖ్యంగా కొన్ని ప్రాంతాలను టార్గెట్ చేసుకుంటోంది. ఆ ఎయిమ్ని చేసుకుని అక్కడ టార్గెట్ చేసి దెబ్బ కొట్టడం జరుగుతోంది. గురి చూసి లక్ష్యాలను పేల్చేస్తోంది ఇజ్రాయెల్. ఇరాన్ అణుస్థావరాలను టార్గెట్ చేసుకుంది ఇజ్రాయెల్. ఇప్పుడు మరీ ముఖ్యంగా నటాంజ్ కావచ్చు, దాంతోపాటు అరాక్ న్యూక్లియర్ స్థావరాలై లక్ష్యంగా ముందుకు వెళ్ళిన సందర్భం, దాంతోపాటు ఫోర్దోకి సంబంధించి కూడా మాట్లాడుకున్న సందర్భం. ఇప్పుడు నటాంజ్ అరాక్ న్యూక్లియర్ స్థావరాలై తమ లక్ష్యం అంటోంది ఇజ్రాయెల్. అణుస్థావరాల ప్రాంతంలో పేరింది ఇజ్రాయెల్ మిజైల్స్. ఈ నేపథ్యంలో అక్కడ విధ్వంసం జరిగింది. పెద్దగా డ్యామేజ్ జరగలేదంటూ ఇరాన్ ప్రకటిస్తోంది. అయితే ఇరాన్ తగిన మూల్యం చెల్లించుకుంటుందంటూ నెతన్యాహు కొద్దిసేపటి క్రితమే వార్నింగ్ ఇచ్చారు. ఆయన ఇరాన్ దగ్గర న్యూక్లియర్ మిజైల్స్ లేకుండా చేయడమే తమ లక్ష్యం అంటున్నారు బెంజమిన్ నెతన్యాహు, ఇజ్రాయెల్ ప్రధాని. విజువల్స్ మీరు చూస్తున్నారు. అక్కడ ఇరాన్ ఎటువంటి మిజైల్స్ని తరలిస్తోందో, అట్ ద సేమ్ టైం నటాంజ్ అణుస్థావరానికి సంబంధించి జరిగిన ఆ తీవ్రత. ఈ నేపథ్యంలో ఇజ్రాయెల్ ఇరాన్కి మధ్య భీకర కాల్పులు చోటు చేసుకుంటున్నాయి. ఇద్దరు కూడా నువ్వెంతంటే నువ్వెంత అన్న లెక్కలో కొట్టేసుకుంటున్నారు. ఈ నేపథ్యంలోని ఆ దాడులు తీవ్రతరమవుతున్నాయి. మరి ముఖ్యంగా ఈరోజు జరిగిన ఆ సిచ్యువేషన్ గమనిస్తే కనుక ఇక్కడ ఇరాన్ ఇజ్రాయెల్ రెండు ఒకదానిపై ఒకటి దాడులు తీవ్రతరం చేసుకున్న సందర్భం. ఇరాన్ హైపర్సోనిక్ బాలిస్టిక్ మిజైల్స్తో ఇజ్రాయెల్ని టార్గెట్ చేస్తోంది. ఇజ్రాయెల్ కూడా ఇరాన్లోని అణుస్థావరాలు అలాగే క్షిపణి ఉత్పత్తి కేంద్రాలని లక్ష్యంగా చేసుకుంటోంది. దీంతో పాటు ఇంకా ఏం జరుగుతున్నాయి ఇవన్నీ కూడా డీటెయిల్గా మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం. ఎందుకంటే కొన్ని కీలక అంశాల గురించి ఇక్కడ మాట్లాడుకున్నామన్న సందర్భం ఉంది. ట్రంప్ హెచ్చరించిన తర్వాత మరీ దుందుడుకగా వెళ్తోంది ఇరాన్. మరి ముఖ్యంగా లెబనాన్కి సంబంధించి కూడా దాడులు చేసేందుకు హెజ్బుల్లాను సిద్ధం చేసిందా అంటే అవుడైన మాట వినిపిస్తుంది. ఇక్కడ ఇరాన్ ఇజ్రాయెల్ యుద్ధానికి సంబంధించి మాట్లాడుకుంటున్న ప్రతి మాట ప్రస్తుతం సంచలనంగా మారుతోంది. ఉదయం హాస్పిటల్ మీద దాడి జరిగిన క్రమంలో అక్కడ ఎటువంటి వాతావరణ పరిస్థితులు, అక్కడ ఎటువంటి పరిస్థితులు ఉన్నాయి ఒక్కసారి చూద్దాం. תראו מה קרה לי לבית חולים, תראו, פה עמדתי, תראי כל הדלת עפה עליי, אליי, פה כל היום אנחנו יושבים, פה, תראי כל הבית. טיל ביבולה טיל ביבולה טיל ביבולה טיל ביבולה. תראו את כולם רצים, תראו את האנשים, תראו את האנשים. פה נפל הטיל. אני בחיים בנס, עוד נדר. נפל בסורוקה הטיל. בנס, הכל פה שריפות, בלגן. תראו את כולם רצים, תראו את האנשים, תראו את האנשים. פה נפל הטיל. אני בחיים בנס, עוד נדר. נפל בסורוקה הטיל. בנס, הכל פה שריפות, בלגן. תראו את כולם רצים. יצא לך לא לפנות אליי. יצא לך לא לפנות אליי. תראו מה קרה לי לבית חולים, תראו, פה עמדתי, תראי כל הדלת עפה עליי, אליי, פה כל היום אנחנו יושבים, פה, תראי כל הבית. అంతే కదండి, మన భాషలో అయితే అంత కరెక్టే కదా.
ఎందుకంటే మొన్న ఒక మాట అంటాడు, నిన్న ఒక మాట అంటాడు, ఈరోజు ఒక మాట అంటాడు, ఓ రోజు శాంత అంటాడు, ఇంకొక రోజేమో పోటీ అంటాడు, ఇంకొక రోజు రక్తపాతం అంటాడు, ఇంకొక రోజు చంపేస్తా అంటాడు, నరికేస్తా అంటాడు, తలలేపేస్తా అంటాడు, నా దగ్గర వ్యూహం ఉందంటాడు, నా దగ్గర ఒక ప్లాన్ ఉందంటాడు, ఆల్రెడీ ప్లాన్ సిద్ధంగా ఉందంటాడు, ఆ ప్లాన్ ఎగ్జిక్యూట్ చేస్తాడంటే క్రూరంగా ఉంటుందంటున్నాడు. ఇన్నన్న ఒక పెద్ద ఆయన, బహుశా పెద్ద ఆయన ఏమంటారు, ట్రంప్ని సాధారణంగా ఏమంటారు, అగ్రరాజ్య అధ్యక్షుడు. ఓకే, అది ఆయనకి పిలిచేది. బట్ ఏమంటారు, పెద్దన్న. అబ్బా, ఈయన పెద్దన్న అని పిలవాలా లేకపోతే పెద్ద తాతయ్య అని పిలవాలా వీళ్ళని? ఏమని పిలవాలి? పెద్దన్న అని పిలవడం ఇప్పుడు కరెక్ట్ కాదేమో అనిపిస్తోంది. ఇన్నాళ్ళు ఓకే, ఇప్పుడు పెద్ద తాతయ్య అయిపోయాడు, పెద్ద వ్యాపారి అయిపోయాడు. ఈ ప్రపంచానికి సంబంధించి తలనొప్పిగా మారాడని చర్చ ఇటు రష్యాలోనూ జరుగుతోంది, అటు చైనాలోనూ ఉంది, ట్రంప్ను ద్వేషిస్తున్న వాళ్ళందరిలోనూ ఉంది. ప్రస్తుతం ఈ గొడవ చినికి గాలివానగా మారడానికి కారణం ఎవరు? ఎక్కడో చోట ట్రంప్ కాదా? ఇంకోసారి చెప్తున్నా, మనిషి అనే వ్యక్తికి మనుగడ సాధ్యమేనా? రిమెంబర్, ఒకవేళ కుదిరితే మ్యాప్లో చూపించే ప్రయత్నం చేస్తాను. ఎందుకంటే గుర్తుపెట్టుకోండి, ఒకవేళ ఇరాన్ మీద కనుక అణుబాంబు దాడి జరిగింది అనుకుందాం, 3000-5000 కిలోమీటర్ల రేంజ్లోనూ ఇజ్రాయెల్ కూడా చెప్పుకొచ్చింది ఒకనొక సందర్భంలో, మిజైల్కి సంబంధించి మాట్లాడుకున్న సందర్భం. అలా జరిగితే ఏషియా మొత్తం మీద ఇంపాక్ట్ ఉంటుంది. ఏషియా మొత్తం అంటే భారత్ కూడా దాంట్లో భాగమే కదా. సో ఈ సిచ్యువేషన్ ఒకవేళ అణుబాంబు కనుక అక్కడ వరకు వెళ్ళే అవకాశం ఉంటాయి. ఈ నేపథ్యంలో ఆర్టీవీ ముందు ఒక ప్రశ్న ఉంచింది, ఇరాన్ ఇజ్రాయెల్పై అణుబాంబులు ఉపయోగిస్తుంది అనుకుంటున్నారా? ఎస్ అయితే ఎస్ అని క్లిక్ చేయండి, నో అయితే నో అని క్లిక్ చేయండి. ఇప్పటికే సుమారు 500 మంది ఈ పోల్లో పాల్గొన్నారు. ఒకసారి మీరేమనుకుంటున్నారనేది కామెంట్ రూపంలో కూడా తెలియజేసే ప్రయత్నం చేయండి. ఇటు ఇజ్రాయెల్కి ఇరాన్కి మధ్య జరుగుతున్న ఆ దాడుల్లో ప్రస్తుత పరిస్థితి ఎలా ఉందనేది విజువల్స్ రూపంలో తాజా దృశ్యాలను చూసే ప్రయత్నం చేద్దాం. దిస్ ఈస్ ద డిస్టర్బింగ్ కాంటెంట్, వ్యూయర్ డిస్క్రిప్షన్ ఇస్ అడ్వైస్డ్. ఈ కథలో మిమ్మల్ని కాస్త కలవరపరచొచ్చు, దీనికి సంబంధించి తగిన జాగ్రత్తలు తీసుకోవాలని ఆర్టీవీ సూచించడం జరుగుతోంది. ఒకసారి ఇజ్రాయెల్కి ఇరాన్కి మధ్య జరుగుతున్న యుద్ధంలో తాజా దృశ్యాలు, అద్దం పడుతున్న యుద్ధ తీవ్రతను ఒకసారి మీరు కూడా చూసేయండి. תראו מה קרה לי לבית חולים, תראו, פה עמדתי, תראי כל הדלת עפה עליי, אליי, פה כל היום אנחנו יושבים, פה, תראי כל הבית, תראו מה קרה לי לבית חולים, תראו, פה עמדתי, תראי כל הדלת עפה עליי, אליי, פה כל היום אנחנו יושבים, פה, תראי כל הבית, תראו מה קרה לי לבית